మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొటేషన్ వేసుకుంటారు కదా. అవును. కొటేషన్ ఆయనకి ఏమైనా సెట్ అవుద్దా సార్? రాష్ట్ర ప్రజలను అడగండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడగండి, పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. సెట్ అవ్వని కొటేషన్ ఆయనే వేసుకోగలేంది. ఈ రోజున ఇన్ని పథకాలు, ఇన్ని వ్యయ ప్రయాసాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటా వెళ్తుంటే మేము చెప్పుకోవడంలో తప్పేంటి? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ప్రెస్ మీట్ లో? నేను చాలా చేశాను, మేము చెప్పుకోలేకపోయామన్నారు. ఈ రోజున ఇంత ఆర్థిక భారం ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి అని చెప్పి, తల్లికి వందనం అని చెప్పి, సిలిండర్లు అని చెప్పి, ఇట్లా అనేక రకమైనటువంటి పథకాలన్నీ 1 by 1 మేము అమలు చేసుకుంటా వస్తుంటే మేము చెప్పుకుంటే తప్పేంటి? మేము సూపర్ 6 మొత్తం అమలు చేసేసామని చెప్తా ఉన్నామా? అంటే దాని అర్థం బేసిక్ అందరూ ఏమనుకుంటారంటే సూపర్ ఎట్లా సార్, సూపర్ ఎట్లా? హిట్ అంటే అన్ని హిట్ అయినాయి అని అనుకుంటారు. వైఎస్ఆర్ సిపి వాళ్ళకి అర్థం కాకపోతే ఒక్క నిమిషం సార్, ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు మాట్లాడదాం. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మీకు ఒక గ్లాస్ ఇచ్చాను సార్, ఒక గ్లాస్ లో సగం వాటర్ పోసి ఇచ్చాను. నేనేమంటాను? సగం ఫుల్ గా ఉందంటాను. వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఏమంటారు? హాఫ్ ఎంటీ అంటారు. మనం చూసే కోణాన్ని బట్టి, మనం చూసే వ్యక్తిత్వాన్ని గాని, చూసే అంశం గాని మారిపోతుంది. మీ పర్స్పెక్టివ్ లో మీరు చూస్తున్నారు, మా పర్స్పెక్టివ్ లో మేము చూస్తున్నాం. అంతేగాని బ్రెయిన్ లో కూడా రెండు ఉంటాయి సార్. నెగిటివ్ బ్రెయిన్,